చౌటుప్పల్, పోచంపల్లి ప్రాంతాల్లో ఫార్మా పరిశ్రమల కాలుష్యం, రియాక్టర్ పేలులపై జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు తెలంగాణ హోమియోపతిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చినుకురి శివప్రసాద్. గత 6 నెలల్లో సుమారు 5 ఫార్మా రియాక్టర్ పేలులు జరిగినట్టుగా చెప్పారు. గాలి, నీరు, భూమి కాలుష్యంతో ప్రజారోగ్యం, పశువులు, పంటలు, రైతుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని మండిపడ్డారు. ఇది కేవలం పర్యావరణ సమస్య కాదని, ప్రజల జీవించే హక్కు, ఆరోగ్య హక్కు, సురక్షితమైన పర్యావరణ హక్కుతో ముడిపడి ఉన్న మానవ హక్కుల సమస్యను తెలిపారు. వరుస ప్రమాదాలపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు. ప్రజలు, రైతులపై ప్రభావాన్ని అంచనా వేయాలని ఎన్హెచ్ఆర్సీని కోరినట్టుగా శివప్రసాద్ వెల్లడించారు. నమస్తే, నేను డాక్టర్ శివప్రసాద్, తెలంగాణ హోమియోపతి డాక్టరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. నిన్న దోతిగూడెం పోచంపల్లి మండలం సంబంధించి దోతిగూడెం గ్రామంలో ఉన్నటువంటి హెజోలా ఫార్మసీలో రియాక్టర్లు పేలి 2 మరణించడం అత్యంత బాధాకరమైనటువంటి విషయం. 10 మంది గాయపడడం. గత 6 నెలల వ్యవధిలోనే దాదాపు ఒక 5 ఫార్మా కంపెనీల్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం అత్యంత దారుణమైన పరిస్థితి. ఈ ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఏంది? అసలు ఎందుకు ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్స్ భద్రతా ప్రమాణాలను ఎందుకు వాళ్ళు చేయట్లేదు, వాళ్ళు ఎందుకు ఇన్స్పెక్ట్ చేయట్లేదు అని చెప్పేసి కూడా మనం అనుకుంటున్నాం. వాళ్ళ యొక్క ప్రాణాలు గాల్లో కలుస్తుంటే ఇటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్స్ కానీ ఎందుకు వాళ్ళు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాట్ ఓన్లీ ఆ విషయాన్ని పక్కకు పెడితే ఇక్కడ ఉన్నటువంటి చౌటుప్పల మండలం, అదేవిధంగా పోచంపల్లి మండలం, చిట్యాల మండలం, వెలిమినేడు సంబంధించినటువంటి ఈ ఫార్మా కంపెనీల ద్వారా చాలా గాలి, నీరు అన్ని కూడా కాలుష్యం అయిపోయి ఈ యొక్క ప్రజల యొక్క ఆరోగ్యాన్ని క్షీణించడం, ఈ యొక్క ప్రజల యొక్క మనుగడకే ఒక ప్రశ్నార్థకంగా ఈ ప్రాంతంగా మారడం చాలా ఆవేదన గురైనటువంటి విషయం. ఒక డాక్టర్ గా నాకు తెలిసి ఈ బాధ ఏందో. ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ప్రజలందరూ కూడా చాలా రకాలుగా వాళ్ళ యొక్క స్కిన్ ప్రాబ్లం కానీ, ఆస్తమా ప్రాబ్లం కానీ, దారుణటువంటి హెడేక్ ప్రాబ్లంతో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ అవడం వల్ల ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి ఈ రోజు నేను ఎన్హెచ్ఆర్సీకి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి ఒక రైట్ టు లైఫ్ అనేది ఆర్టికల్ 21 మనకి ఇస్తుంది. కాబట్టి ఆ యొక్క రైట్ ని మనం ఇక్కడ వైలేట్ చేస్తున్నారు వీళ్ళంతా, ఈ ఫార్మా కంపెనీస్ ఎస్పెషల్లీ. దీనికి సంబంధించిన ఎన్హెచ్ఆర్సీకి ఈ రోజు కంప్లైంట్ పెట్టడం జరిగింది. జూలై 10వ తారీఖు కూడా టీఎస్ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ గారు కూడా దీని విషయం పైన కంప్లైంట్ చేయడం జరిగింది. వారి ఇంతవరకు స్పందన లేదు. ఈ రోజు ఎన్హెచ్ఆర్సీ కంప్లైంట్ చేయడం జరిగింది. కాబట్టి ఇకనైనా సరే ఈ ఫార్మా కంపెనీల పైన ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. ఆ భద్రతా ప్రమాణాలు పాటించినటువంటి ఫార్మా కంపెనీల మీద కంపెనీ సీజ్ చేయండి, క్లోజర్ చేయండి డెఫినెట్ గా కూడా. అదేవిధంగా ఈ యొక్క వేస్టేజ్ ఏదైతే వాళ్ళు వదులుతున్నారో, వాళ్ళు అన్ట్రీటెడ్ వేస్టేజ్ ఏదైతే వదులుతున్నారో దానిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఒక డాక్టర్ గా, ఒక రాష్ట్ర అధ్యక్షునిగా నేను డెఫినెట్ గా వాళ్ళని హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్స్ కూడా డెఫినెట్ గా రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ ఉండాలి. ఏదైతే భద్రతా ప్రమాణాలు పాటించలేనటువంటి కంపెనీస్ వెంటనే దానిపైన చర్యలు తీసుకొని ఈ యొక్క ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.